టీడీపీ అమలాపురం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం అవసరమా అని ప్రశ్నించారు. దేవుడు ముఖ్యమా, రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. ఇటువంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. వినాయక చవితి పేరుతో, దీపావళి పేరుతో నీళ్లను, గాలిని కలుషితం చేస్తున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాకెట్ లాంచ్ చేశాము, ఇస్రోలో రాకెట్ లాంచ్ చేశాము, దాని ముందు తిరుపతిలో కొబ్బరికాయ కొడుతున్నాం. దీనివల్ల ఫిజిక్స్ స్టూడెంట్ కానీ ఒక సైన్స్ స్టూడెంట్ కానీ కన్ఫ్యూజన్ అవుతాడా లేదా, సందేహంలో పడతాడా లేదా, తిరుపతి గార్డు ముఖ్యమా, రాకెట్ లాంచింగ్ ముఖ్యమా, ఫిజిక్స్ ముఖ్యమా, సూపర్ స్టిషన్స్ ముఖ్యమా, రెండులో ఏది ముఖ్యమనేది చాలా డౌట్లో పడిపోతాడు. ఇటువంటివి కేవలం భారతదేశంలోనే ఉండటం చాలా దురదృష్టం. దాన్ని మనం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా నేను కూడా ఎంకరేజ్ చేయడం, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఇంకొక దురదృష్టమైన విషయం. ఎంతవరకు కలుషితం చేస్తున్నాము మతం పేరు మీద, గాలిని ఎంత కలుషితం చేస్తున్నాము, దీపావళిలో గాలి కలుషితం, గణేష్ దాంట్లో నీరు కలుషితం, ప్రతి పండుగ ఏదో కలుషితం, హోలీలో మొత్తం వాటర్ అంతా కలుషితం, మనుషులు కూడా కలుషితం, ఆడ మమ్మల్ని రద్దు చేసుకోవడం, ఈ మంటలు అయిపోవడం, ఇవన్నీ మనకి ఉండాల్సిన అవసరమే ఉంది. కానీ రిలీజియన్ ఉండాలి, కానీ వెర్రితెరలేసు ఈ రకమైన సూపర్ స్టిషన్స్కి వెళ్ళడం అనేది చాలా తప్పని నా ఉద్దేశం. టీడీపీ అమలాపురం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే మనం ఇప్పటివరకు చూసాం. ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. దేవుడు ముఖ్యమా, రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. ఇటువంటి వాటి వల్ల ఫిజిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం లేదా అంటూ ప్రశ్నించారు. ఇటువంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. వినాయక చవితి పేరుతో, దీపావళి పేరుతో నీళ్లను, గాలిని కలుషితం చేస్తున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు.